గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంటర్మీడియట్ 2B సెకండ్ ఇయర్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అది 7 మార్క్స్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనము ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. రైట్? ఓకే, ఎస్, ఓకే. సో మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, యా. జనరల్గా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. సో మనకి జనరల్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చెప్తాను చూడండి. 3 పాయింట్స్ ఇస్తాడు. 3 పాయింట్స్ ఇచ్చి ఆల్ ద పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద సర్కిల్ ఆర్ ఆన్ ద సర్కిల్ అంటాడు. అప్పుడు ఆ 3 పాయింట్స్ ఒక్కొక్కసారి ఎక్స్లో ఒకటి వైలో ఒకటి పెట్టారంటే 3 పాయింట్స్ని మీకు 3 ఈక్వేషన్ వస్తాయి. 3 ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, ప్రాబ్లం చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇదే సర్కిల్ ఈక్వేషన్ మనకి సెంటర్ ఇచ్చేస్తే అండ్ రెడ్ ఇచ్చేస్తే చూడండి. నౌ ఇఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇఫ్ center and radius is given. Equation of circle, center h, k and radius is given. ఇప్పుడు సింపుల్గా అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఇక్కడ ఈజీ అయిపోతుంది చూడండి. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. సెంటర్ అనేది హెచ్ కే, సెంటర్ అనేది హెచ్ కే, సెంటర్ వచ్చి హెచ్ కే, రేడియస్ ఇచ్చి ఆర్ అనమాట. రైట్, గుర్తుపెట్టుకోండి. సెంటర్ హెచ్ కే ఇచ్చేసి రేడియస్ ఇచ్చేస్తే సో నేరుగా మనం ఈ ఈక్వేషన్ రాసేయచ్చు. అయితే పైన ఈక్వేషన్లో మీకు ఇందాక చెప్పడం ఒకటి ఏం మర్చిపోయానంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనకి సెంటర్ ఏమవుద్దంటే మైనస్ g మైనస్ ఎఫ్, మైనస్ g మైనస్ ఎఫ్ అనే సెంటర్. అయితే రేడియస్ వచ్చేసి ఏమవుద్దంటే √g² ప్లస్ f² మైనస్ c, g² ప్లస్ f² మైనస్ c అనేది రేడియస్ అవుతుంది అనమాట. రైట్, అలా కాకుండా ఇప్పుడు సర్కిల్ అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్ అయింది, సెంటర్ ఆరిజిన్ అయింది, నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, సెంటర్ ఆరిజిన్ అనుకో. ఇఫ్ సెంటర్ ఈజ్ ఆరిజిన్, if center of circle is origin, then equation of circle is simple గా x² ప్లస్ y² is equal to r². ఎందుకు సెంటర్ ఆరిజిన్ అంటే h కి ఏమో 0,0 అవుతుంది. సో x² ప్లస్ y² is equal to r². రైట్, నెక్స్ట్ వన్ సెకండ్. రైట్, అయితే ఇప్పుడు తర్వాత డిస్కస్ చేయబోయే టాపిక్స్కి మనకి ఆ మెయిన్ S1, S11, S అనే పదాలు వస్తాయి. ఆ పదాలు ఏంటి, వాటి యొక్క మీనింగ్ ఏంటి నేను చెప్తాను చూడండి. ఎస్, జనరల్గా ఎస్ అనేది ఉంటుంది కదా. సో మనం దీన్ని సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎస్, లెట్ మీ, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఇది సర్కిల్ ఈక్వేషన్ అనమాట. దీన్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. అయితే S1 అంటే ఏంటి అంటే S1 అంటే ఇప్పుడు x² ఉంది కదా. సో దీన్ని ఒక 2x, x² అంటే ఏంది, మామూలుగా x ఇంటూ x కదా. చూడండి ఎలా రాస్తాం చూడండి, x ఇంటూ x1, ఆ S1 పాయింట్ ఇస్తారు కదా, దాన్ని ఇక్కడ పెట్టాలన్నమాట. ప్లస్ y ఇంటూ y1, 2g అంటే 2gలు కదా. మేము 2x ఇది యాక్చువల్గా 2gx అంటే 2x యాక్చువల్గా 2x అన్నారు కదా. అంటే దాని మీనింగ్ ఏమవుతుంది, g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీని అప్లికేషన్ క్లియర్గా మీకు చెప్తాను. ఓకే, ఇబ్బంది లేదు. S1 అంటే
ఒక చోట మాత్రమే మనం పాయింట్ రీప్లేస్ చేసుకోవాలి. x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. అదే s11 అనుకోండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2g x1 ప్లస్ 2f y1 ప్లస్ c. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2g x1 ప్లస్ 2f y1 ప్లస్ c. ఇది s11 అంటే కంప్లీట్గా పాయింట్ని ఎక్స్లో వైలో కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇది నెంబర్ వస్తుంది ఆన్సర్. దీనికి ఏమొస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. దీనికి ఒక ఎక్స్ ఒక x1 ఇక్కడ మాత్రం పెడతాం, పాయింట్ x1 y1లో పెడతాం అనమాట. దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఎస్ అంటే ఇది పూర్తిగా xyలో ఉంటుంది, s1 అంటే ఒక నెంబర్ ఒక x ఉంటుంది, s11 అంటే పూర్తిగా నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటి, ఎక్కడ యూజ్ ఇప్పుడు మనకి డిస్కస్ అయిపోయే టాపిక్లో వస్తాయి కాబట్టి మీకు ఇంట్రొడ్యూస్ చేశాను ఇవి. రైట్, వన్ సెకండ్. రైట్, నౌ ఇప్పుడు మనకి ఎలా క్వశ్చన్ ఎలా అడుగుతుంటే, క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ అనేది సర్కిల్కి లోపల ఉందా సర్కిల్కి బయట ఉందా అని అడిగే అవకాశం ఉంటుంది అనమాట. రైట్, ఇప్పుడు చూడండి, సర్కిల్ అనుకుందాం. let us say one point x1, y1 అనే పాయింట్ సర్కిల్ కి లోపల ఉందా సర్కిల్ కి బయట ఉందా అని అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనము కంప్లీట్ గా సర్కిల్ ఈక్వేషన్ పెట్టాలి. అంటే s11 కనుక్కుంటాం, అంటే కంప్లీట్ గా పెట్టేస్తాం. s11 లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు పాయింట్ ఈస్ ఇంటీరియర్ of circle. Point is interior of circle. s11 less than 0 is a point is interior of circle. s11 greater than 0 వచ్చింది అనుకోండి, అంటే పాయింట్ is outside of circle. Point is exterior of circle. ఓకే, సో ఇంటీరియర్ ఆఫ్ సర్కిల్ ఒకటి, ఎక్స్టీరియర్ ఆఫ్ సర్కిల్. లెస్ దెన్ 0, s11 లెస్ దెన్ 0 వచ్చిన పాయింట్ ఇస్ ఇంటీరియర్ ఆఫ్ సర్కిల్ అన్నారు. రైట్, ఇలా కనుక్కుంటాం మనం. ఒకటే ఒక పాయింట్ ఇచ్చి అది సర్కిల్కి లోపల ఉందా ఆ సర్కిల్కి బయట ఉందా కనుక్కుంటే ఏం చేయాలంటే మనము ఆ పాయింట్ కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఏమంటాం, s11 అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి కొన్ని అదే విధంగా ఇంకొంటుంది అనమాట. దాన్ని పవర్ అంటారు. వాట్ ఈస్ పవర్ ఆఫ్ సర్కిల్? పవర్ ఆఫ్ సర్కిల్ అని అడుగుతాడు అనమాట. పదాలు కొత్తగా ఉన్నా ఫార్ములా సేమ్ ఫార్ములానే. ఏ విధంగా అయితే s11 కనుక్కున్నాం అదే అనమాట. వాట్ ఈస్ పవర్ ఆఫ్ సర్కిల్ కాదు, యాక్చువల్గా పవర్ ఆఫ్ దట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలా అడుగుతాను క్వశ్చన్ అనేది మనకి పవర్ ఆఫ్ p x1, y1, పవర్ ఆఫ్ p x1, y1 with respect to circle, s is equal to 0 is nothing but s11. అంటే పవర్ కనుక్కోమంటే ఏం కనుక్కోవాలి, s11. అంటే పవర్ is equal to s11. పవర్ is equal to s11. గుర్తుపెట్టుకోండి, పవర్ అంటే s11 కనుక్కోవాలి. అదేవిధంగా మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. సో అది కూడా ఏంటంటే మనకి s1 అనమాట. రైట్, యా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమని అనుకోండి. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ ఇచ్చి లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమని అనుకోండి. సేమ్ పవర్ మారే కనుక్కుంటాం, s11 కనుక్కుంటాం, దానికి రూట్ పెడతాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ s11 కనుక్కొని ఏం పెడతాం మనము, రూట్ పెడతాం అన్నమాట. రైట్, సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడిగితే ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1 అన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1 is equal to 0. రైట్,
S1 is equal to ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే, సో నెక్స్ట్ S1 అంటే తెలుసు కదా, x(x1 + y1 + g × x + x1 + f × y1 + y1 + c is equal to 0. S1 అంటే ఒక చోటే మాత్రం పాయింట్ వస్తుంది. S1 అంటే మొత్తం x² లో మొత్తం పాయింట్ పెట్టేస్తాం. S1 అంటే x × x1 చేసుకుని ఒక దాంట్లో పాయింట్ పెట్టుకుంటాం అన్నమాట, రైట్. సో ఇది సమ్ బేసిక్స్. తర్వాత వచ్చి మనకి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగితే అట్లా, టాంజెంట్ అంటే ఇది నార్మల్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే అట్లా, నార్మల్ అనేది టాంజెంట్కి ఇప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం నార్మల్ అంటాము. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అదే పాయింట్ x1, y1 ఇస్తే ఏం చేయాలంటే, సో దానికి డైరెక్ట్గా ఆన్సర్ ఉంది ఏంటంటే అది s is equal to 0 is circle x is 0 is x minus x1 into y1 plus f is equal to y minus y1 into x1 plus g. చాలా సింపుల్ అండి, ఈజీ గుర్తుండే అవకాశం ఉంటుంది. x minus x1 into y1 plus f is equal to y minus y1 into x1 plus g. y minus y1 into x1 plus g. సో ఇక్కడ x వస్తే x minus x1 వస్తుంది. మనకు మామూలుగా స్లోప్ పాయింట్ ఫామ్లో అన్ని ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి, స్లోప్ పాయింట్ ఫార్మ్లో లైన్ ఈక్వేషన్ ఏమి మనకి, y minus y1 is equal to m into x minus x1 కదా, అవునా కదా. అదే నార్మల్ అంటే ఏమొస్తుంది నాకు, y minus y1 is equal to -1/m into x minus x1 కదా, అవునా కదా. అంటే అదే విధంగా అంటే చూడండి ఇక్కడ x minus x1 into y1 plus f is equal to y minus y1 into x1 plus g ఆల్టర్నేట్గా వస్తుంది అన్నమాట నార్మల్కి. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇకపోతే కార్డ్ కూడా ఫార్ములా ఇదే అనమాట, టాంజెంట్ కూడా ఏమొస్తుందో కార్డ్ కూడా అదే అనమాట. కార్డ్ కూడా S1 is equal to 0. అయితే లెంత్ ఆఫ్ కార్డ్ మారుతుంది అన్నమాట, లెంత్ ఆఫ్ కార్డ్. సో లెంత్ ఆఫ్ కార్డ్ అంటే మనకి 2√r² minus d². లెంత్ ఆఫ్ కార్డ్ 2√r² minus d². r is nothing but radius of circle. d is the ఆ కార్డ్ ఎక్కడైతే మనకి ఉంటుందో టచ్ అవుతుందో సో ఆ డిస్టెన్స్ అనమాట, రైట్. సో అది నేను పాయింట్ నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాను, రైట్. తర్వాత పోల్, పోల్ అంటే ఏంటి, పోల్ అనేది ఒక లైన్ ఉంటుంది, అది ఏం చెప్తాను చూడండి. The pole of line Lx plus My plus n is equal to 0 with respect to s is equal to 0 is, చూడండి మనకి సర్కిల్ అంటే ఏమొస్తుంది మనకి x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. The pole of line Lx plus My plus n is equal to 0 with respect to x is equal to 0 is x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది పోల్ అన్నమాట. ఈ లైన్ కి పోల్ దాని ఫార్ములా ఏంటంటే చూడండి సింపుల్, ఇది ఏంటంటే మైనస్ g, x కోఆర్డినేట్ అంటే ఎప్పుడు కూడా gలు వస్తాయి, y కోఆర్డినేట్ అంటే ఎప్పుడు కూడా fలు వస్తాయి అన్నమాట. -g ప్లస్ l into r² by lg ప్లస్ mf మైనస్ n, lg ప్లస్ mf మైనస్ n, కామా y కోఆర్డినేట్ ఏమవుతుందంటే -f. అంటే మామూలుగా మన సర్కిల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంది మనకి -g, -f కదా. సో ఇది కదా. సో దీనికి ఏమవుతుందంటే ఈ టర్మ్ యాడ్ అవుతుంది, lr² by lg ప్లస్ mf మైనస్ n. దీనికి ఏమవుతుందంటే ఈ టర్మ్ యాడ్ అవుతుంది అనమాట, ఏమొస్తుంది mr² by lg ప్లస్ mf ప్లస్ n. చాలా సింపుల్ అండి. మీరు పోల్ అంటే ఫస్ట్ సర్కిల్ గుర్తు చేసుకోండి, సెంటర్ గుర్తు చేసుకోండి. పోల్ అంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ గుర్తు పెట్టుకోండి. సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంది -g, -f. కాకపోతే పోల్కి ఎక్స్ట్రా టర్మ్ ఏమేమి యాడ్ అవుతుందంటే ఆ x కోఆర్డినేట్కి వచ్చి lr² by lg ప్లస్ mf మైనస్ n, y కోఆర్డినేట్కి వచ్చి mr² by lg ప్లస్ mf మైనస్ n యాడ్ అవుతాయి, రైట్.
నెక్స్ట్ వచ్చేసి కాంజుగేట్ పాయింట్స్ ఇస్తే ఎలా చేసుకోవాలి, కాంజుగేట్ లైన్స్ ఇస్తే ఎలా చేసుకోవాలి, దాని కండిషన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు కాంజుగేట్ పాయింట్స్ ఏం చేసుకోవాలి, కాంజుగేట్ లైన్స్ ఎలా చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటి, ఎలా చేయాలి, కాంజుగేట్ లైన్స్ అంటే ఎలా చేయాలి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. రైట్. సో విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ 0, విత్ రెస్పెక్ట్ కాంజుగేట్ లైన్స్ కానీ కాంజుగేట్ పాయింట్ కానీ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ s ఈక్వల్ 0. సో 2 పాయింట్స్ ఇస్తాను. 2 పాయింట్స్ ఏంటంటే x1, y1 అండ్ x2, y2, x1, y1, x2, y2. సో 2 పాయింట్స్ ఇచ్చి అవి కాంజుగేట్ పాయింట్స్ అని అంటే దాని కండిషన్ వచ్చేసి ఏంటంటే s12 ఈజ్ ఈక్వల్ టు 0, s12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కాంజుగేట్ పాయింట్స్ యొక్క కండిషన్, s12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎలా పెట్టాలి అంటే ఇది x² + y² + 2x + 2y + c = 0 ఉంటుంది కదా. సో దాన్ని s1 ఎలా రాస్తాం మనం, x1 రాస్తాం కదా. అలా దాన్ని ఏం చేయాలంటే x² చూడండి ఎలా రాస్తాం చూడండి, x² + y² + 2gx + 2fy + c = 0. s12 అంటే ఏమవుతుందంటే x² ని x1 x2, y² ని y1 y2, 2g into x కదా. సో g into x1 + x2 f into y1 + y2 + c = 0. సో నెక్స్ట్ 2 లైన్స్ ఇచ్చాయి అనుకోండి. 2 లైన్స్ ఏంటంటే మనకి L1x + M1y + n, L1x + M1y + n1 = 0 and L2x + M2y + n2 = 0. కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, చిన్న సర్కిల్ అనుకుందాం. రైట్, x² + y² = a² సర్కిల్ అనుకుంటే కండిషన్ ఏమవుతుందంటే మనకి a² into L1 L2 + M1 M2 = n1 n2. ఓకే, సో ఇది మనకి కండిషన్. దేనికి, ఎప్పుడు మనకి సర్కిల్ కానీ సెంటర్, చిన్న సర్కిల్ అనుకోండి. చిన్న సర్కిల్ నా ఉద్దేశం ఏంటంటే సర్కిల్ హ్యాస్ సెంటర్ అండ్ ఆరిజిన్. అప్పుడు సింపుల్గా x² + y² = a² అనమాట. అప్పుడు కండిషన్ వచ్చేసి ఏంటంటే a² into L1 L2 + M1 M2 = n1 n2. అది కాంజుగేట్కి. ఓకే, అదే పెద్ద సర్కిల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్కి అయితే ఇది x² + y² = a² సర్కిల్కి అయితే కాంజుగేట్ కండిషన్ ఏంటంటే a² into L1 L2 + M1 M2 = n1 n2 అనమాట. అదే మామూలు సర్కిల్ అనుకుందాం, x² + y² + 2gx. అప్పుడు ఏమవుతుందంటే కండిషన్ ఏమవుతుందంటే r² అంటే అదే కదా, r² into L1 L2 + M1 M2 = L1g + M1f. హలో. సో కండిషన్ వచ్చేసి L1g + M1f -n1 into L2g + M2f -n2. L1g + M1f -n1 into L2g + M2f -n2. ఇదే కండిషన్. ఎప్పుడు సర్కిల్ మనకి x² + y² + 2gx + 2fy + c = 0 అయితే కండిషన్ వచ్చేసి r² into L1 L2 + M1 M2 = L1g + M1f -n1 into L2g + M2f -n2. ఒకవేళ ఇదే అనుకోండి సర్కిల్, ఇది అనుకోండి gf 0 అయితే కదా, అంటే సెంటర్ 0, 0 కదా. అప్పుడు gf 0 కాబట్టి ఇది 0 ఇది 0 n1, ఇది 0 ఇది 0 n2. కాబట్టి n1 n2 సరిపోయిందా లేదా, ఇదే అనమాట. ఒకటి పెట్టిన ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే కాంజుగేట్ లైన్స్ కి కండిషన్. ఇంతకుముందు కాంజుగేట్ పాయింట్స్ కి కండిషన్ కూడా చెప్పేస్తాను అనమాట. అయితే ఇంకా పోతే మనకి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత మనకి మెయిన్ టాంజెంట్స్ గురించి వచ్చే ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
So let me draw some two circles. ఇది సర్కిల్స్ అనుకుందాం. అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి r1, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి r2. సో ఖచ్చితంగా r1 r2 కంటే కూడా వాటి మధ్య ఉండే డిస్టెన్స్ c1 c2 ఎందుకు c1 ఈ సెంటర్ c2 ఎక్కువ కదా. అయితే చూడండి c1 c2 ఈ గ్రేటర్ దాన్ r1 ప్లస్ r2 అయింది అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ 4, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చి 4. c1 c2 కానీ గ్రేటర్ దాన్ r1 ప్లస్ r2 అయితే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చి 4. అలా కాకుండా ఎగ్జాక్ట్ ఈక్వల్ అనుకుందాం. r2 r1 c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 అనుకుందాం. అంటే ఎగ్జాక్ట్ ఈక్వల్ అనుకుందాం. అప్పుడు ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే మనం 3 గీయచ్చు అనమాట. ఓకే, సో వన్ సెకండ్. అలా కాకుండా ఇప్పుడు c1 c2 మనకి కంప్లీట్గా రైట్ వాట్ ఐ కెన్ సే లెస్ దెన్ r1 ఈజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2 ఉంది అనుకుందాం. అంటే c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2 అంటే కరెక్ట్గా డిఫరెన్స్కి ఇది ఈక్వల్ అయింది అనుకోండి, ఒక టాంజెంట్ గీయచ్చు మనం. అసలు ఒక సర్కిల్ లోపల కంప్లీట్గా ఇంకో సర్కిల్ ఉంది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి c1 c2 లెస్ దాన్ r1 ప్లస్ r1 మైనస్ r2, అప్పుడు 0 టాంజెంట్స్ గీయచ్చు, ఎందుకు అసలు కామన్ టాంజెంట్ గీయలేం. అలా కాకుండా కొంచెం మధ్యలో ఉందనుకో, రైట్ ఇలా ఉందనుకుందాం, ఇలా ఉందనుకుంటే మనం 2 టాంజెంట్స్ గీయచ్చు. అంటే ఈ కండిషన్ ఏంటంటే r1 మైనస్ r2 కన్నా ఎక్కువ ఉంటుంది, r1 ప్లస్ r2 కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి కండిషన్స్ అనమాట. సో మనకి అందులో ఒక సెకండ్ నేను గీసి చూపిస్తాను. ఏంటంటే అసలు ఒక సెకండ్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియంట్. ఇప్పుడు చూడండి c1 c2 గ్రేటర్ దెన్ r1 ప్లస్ r2 4 టాంజెంట్స్ కదా. ఎలా గీసుకోవచ్చు అంటే కామన్ టాంజెంట్స్ అంటే ఏంది, రెండింటికి టచ్ అయ్యే టాంజెంట్ అనమాట. రెండు సర్కిల్స్ టచ్ అవ్వాలి. 1 2 ఇట్లా టచ్ అవుతున్నాడు 3 4. సో ఇది 4 కామెంట్స్ అన్నమాట. అంటే ఖచ్చితంగా దూరంగా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దేనికి r1 ప్లస్ r2 కన్నా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు 4 టాంజెంట్స్ గీయగలుగుతాం. అలా కాకుండా కరెక్ట్గా ఈక్వల్ టచ్ అయినా అనుకో, అప్పుడు ఎన్ని గీయచ్చు, 3 గీయచ్చు. 1 2 3 కామన్ పాయింట్ కన్నా ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయ్యింది అనుకో, అప్పుడు 2 గీయచ్చు. ఎందుకు, పైన ఒకటి కింద ఒకటి. లేదు ఒక దాని లోపల కరెక్ట్గా మైనస్ అయింది అనుకోండి, అప్పుడు ఓన్లీ ఒకటి గీయచ్చు. ఇంకా అసలు టచ్ అవ్వలేదు అనుకోండి, 0 టాంజెంట్స్ అనమాట. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి డిస్టెన్స్ అనేది చాలా దూరంగా ఉంది అనుకోండి, అప్పుడు r1 ప్లస్ r2 కన్నా c1 c2 ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు మనం 4 టాంజెంట్స్ గీయచ్చు అనమాట. 2 ట్రాన్స్వర్స్ టాంజెంట్స్, 2 కామన్ టాంజెంట్స్. ట్రాన్స్వర్స్ మధ్యలో పోతాయి కదా, x మార్, అది ట్రాన్స్వర్స్ టాంజెంట్స్ అనమాట. మనకి కరెక్ట్గా టచ్ అయింది అనుకోండి, ఎక్స్టర్నల్ కరెక్ట్గా ఒక పాయింట్ టచ్ అయింది అనుకోండి, అప్పుడు మనం 3 గీయచ్చు అనమాట. అప్పుడు c1 c2 r1 ప్లస్ r2 అవుతుంది. అలా కాకుండా లోపలికి ఇంటర్సెక్ట్ అయిపోయింది, లైక్ వెన్ డయాగ్రామ్స్ మరి ఇంటర్సెక్ట్ అయిపోయింది అనుకున్నాం, అప్పుడు ఓన్లీ 2 గీయచ్చు, పైన ఒకటి కింద ఒకటి, మధ్యలో గీయలేమన్నమాట. నో ట్రాన్స్వర్స్ టాంజెంట్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏం ఇస్తాడు, ఇలా ఉన్నప్పుడు ట్రాన్స్వర్స్ టాంజెంట్ గీయగలుగుతామని అంటాడు. r1 r2కి r1 r2కి r1 ప్లస్ r2కి c1 c2 మధ్యలో వస్తే వాల్యూ అనేది ట్రాన్స్వర్స్ టాంజెంట్స్ గీయగలుగుతామా, గీయలేము. ఎప్పుడు ట్రాన్స్వర్స్ టాంజెంట్ గీయగలుగుతాము, డిస్టెన్స్ అనేది r1 ప్లస్ r2 కన్నా ఎక్కువ ఉండాలి, నెంబర్ 1.
నెంబర్ 2 ఈక్వల్ అనే అయింది R1 ప్లస్ R2 అప్పుడే మనం ట్రాన్స్ఫర్ టాంజెంట్ గీయగలుగుతాం. ఇంకా 3 కేసుల్లో ఇంకా ట్రాన్స్ఫర్ టాంజెంట్ గీయలేమన్నమాట. ఇంకా ఫోర్త్ కండిషన్ R1 మైనస్ R2 కి C1 మైనస్ C1 C2 ఎగ్జాక్ట్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఒక టాంజెంట్ గీయగలుగుతాం. ఇంకా లోపల ఉంది అనుకో సర్కిల్ అసలు టాంజెంట్ గీయలేమన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ ఒకే పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పాయింట్ నుంచి ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ గీసాం, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటాం అనమాట. ఇలా 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 గీసామనుకోండి, ఇలా ఒకే పాయింట్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీసామనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే మనము S1 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ S11 యా, ఇది ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అనమాట రైట్. ఇది ఇక్కడే మీకు కవర్ చేస్తున్నాను అనమాట, గుర్తుంటుంది. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఏంటంటే S ఇంటూ S11 ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ అనమాట రైట్. తర్వాత లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అనమాట. సో ఇది లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. లెట్ మీ గెట్. సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్, సో దీని రేడియస్ R1 అనుకుందాం, దీని రేడియస్ R2 అనుకుందాం. సో వాటి మధ్య డిస్టెన్స్ మన D1 కదా, వాటి సెంటర్స్ మధ్య డిస్టెన్స్ D1 ఆర్ D, లెట్ us సే ఇట్ విల్ బి D. అయితే వాటి మధ్య యాంగిల్ ఎలా కనుక్కోవాలి, మెయిన్ ఇక్కడైతే ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో జనరల్గా ఏమవుతాయి మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. ఇంటర్సెక్ట్ అయినప్పుడు యాంగిల్ ఎలా కనుక్కుంటామంటే వాటి మధ్య టాంజెంట్ గీస్తాం కదా, ఆ టాంజెంట్స్ మధ్య యాంగిలే కనుక్కుంటాం. అర్థమైందా? దీనికి ఇక్కడ టాంజెంట్ గీసి వాటి మధ్య యాంగిల్ కనుక్కుంటాం టీటా. ఆ టీటా ఎలా కనుక్కుంటామంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. ఇప్పుడు అలా కాకుండా మనకి సర్కిల్స్ ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఇచ్చేసాడు. లెట్ us టేక్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2g x ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ x1 స్క్వేర్ కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ c ఇస్తుంది. ఇంకోటి వచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g1x ఆర్ g డాష్ x ప్లస్ 2f డాష్ y ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా 2 సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి మనకి వాటి మధ్య యాంగిల్ కనుక్కోమంటే సేమ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు వచ్చిన మాటే వస్తుంది అనమాట, మైనస్ 2z డాష్ మైనస్ 2f డాష్ ప్లస్ c ప్లస్ c డాష్ డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. సింపుల్. ఇక్కడ 2R1 R2 మనకు తెలుసు కదా, R1 రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, ఇక్కడ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c, 2g డాష్ 2f డాష్ ప్లస్ c ప్లస్ c1, ఓకే, మైనస్ 2g డాష్ మైనస్ 2f డాష్ ప్లస్ c ప్లస్ c1 అనమాట. అయితే ఆర్థోగోనాలిటీ కండిషన్ అంటావా ఏంటంటే ఆర్థోగోనల్ అంటే ఎంత యాంగిల్ 90, కాస్ 90 ఎంత 0 అంటే ఈ ఈక్వేషన్ 0 చేసుకుని సరిపోద్ది అనమాట. అప్పుడు చూడండి అదే రాస్తాను చూడండి, ఆర్థోగోనాలిటీ కండిషన్ ఇది 0 చేసుకుని ఇది 0 చేసుకోండి, అదే రాస్తాను చూడండి. ఆర్థోగోనాలిటీ ఆఫ్ సర్కిల్స్ కండిషన్, ఆర్థోగోనాలిటీ ఆఫ్ సర్కిల్స్ కండిషన్ వచ్చేసి దీనికైతే ఏమవుతుంది సింపుల్గా d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్, దీనికైతే ఏమవుతుందంటే 2z డాష్ ప్లస్ 2f డాష్ ఇజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ 2z డాష్ ప్లస్ 2f డాష్ ఇజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. సో ఇది ఓవరాల్గా నేను మీకు ఇచ్చే ఓవర్ వ్యూ అండ్ let me just glance by zooming out this entire PDF or entire worksheet. So what we have discussed till now, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. This was just quite 20 to 30 points. What you call we can just glance, we can just skim over the circles and stretch mark circles, and I'm damn sure that you will get 20 to 30 marks in IP 2B exam, and I'm very pretty sure that you will get at least 5 to 6 bits in EAMCET examination. That's for sure.
సో ఆ విధంగా మనము ఒక్కసారి మనం చదువుని రివిజన్ చేసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా కనుక్కోవాలంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అండ్ సెంటర్ వచ్చేసి మైనస్ c మైనస్ f రేడియస్ వచ్చేసి g స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ c అండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇఫ్ h k ఇచ్చేసి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ r స్క్వేర్ అండ్ సెంటర్ ఆరిజిన్ అయితే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ r స్క్వేర్ అండ్ సర్కిల్ దాని యొక్క నేచర్ what you call the equation ఎలా కనుక్కోవాలంటే s is equal to x square plus y square plus 2x plus 2fy plus c is equal to 0 దాన్ని s అంటాం. s1 అంటే x స్క్వేర్ యాక్చువల్ మనకి ఎలా వస్తుంది జనరల్ గా పాయింట్ ఆఫ్ వ్యూలో x స్క్వేర్ అంటే x into x కదా. సో s1 అంటే ఒక చోట మాత్రం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దట్ విల్ బి x into x1 plus y into y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c అండ్ s11 అంటే కంప్లీట్ గా పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకునేస్తాం. సో ఇది s11. ఐఎమ్ సారీ యా సో మనకి ఒక పాయింట్ ఇచ్చి దాని యొక్క నేచర్ దాని యొక్క పొజిషన్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీరియర్ ఆర్ ఇట్ ఈస్ ఎక్స్టీరియర్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంటే సో మనము సో let me zoom in there. I'm sorry, I'm getting you deviated with these technical things. Don't mind these things. Somewhat. Let me take a small thing. So ఆ విధంగా చూసుకుంటే సో మనకి ఈ s11 ఉంది కదా, ఈ s11 మనకి లెస్ దాన్ 0 అయితే మనకి పాయింట్ అనేది సర్కిల్ లోపల ఉన్నట్టు, s1 గ్రేటర్ దాన్ 0 అయితే పాయింట్ అనేది సర్కిల్ బయట ఉన్నట్టు అనమాట. సో అదేవిధంగా పవర్ ఆఫ్ సర్కిల్ అనేది జస్ట్ ఆ ఇచ్చిన పాయింట్ని కంప్లీట్గా మనం ఎక్స్ వైలో సబ్స్టిట్యూట్ చేసేసి దాన్ని పవర్ ఆఫ్ సర్కిల్ అంటాం. దానికే రూట్ వేస్తారు, లెంత్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. టు బి మోర్ ప్రిసైజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోండి s1 కనుక్కుంటే మన ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అయితే ఈజీ. సో x మైనస్ x1 ఇంటూ ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇంపార్టెంట్. So I'm just highlighting that point. X minus x1 into y1 plus f is equal to y minus y1 into x1 plus z. G అనేది ఎప్పుడు కూడా x కోఆర్డినేట్ కి యాడ్ అవుతుంది, y f అనేది ఎప్పుడు కూడా y కోఆర్డినేట్ కి యాడ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. Length of coordinate root 2 root of r square minus d square as a radius and d is between two centers. Center to that point. Perpendicular d అంటే ఇక్కడ perpendicular from center to the chord అన్నమాట. అది మనకు తెలిసింది ఏది బేర్ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేట్మెంట్ వస్తుంది అన్నమాట. Perpendicular distance from foot of the perpendicular distance ఇప్ప. సో ఏమొస్తుంది మనకి ax1 plus b1 plus c by root of a square plus b square. అది లెంత్ ఆఫ్ కార్డ్ d అంటే, r అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ అండ్ పోల్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈ చూడండి, పోల్ అనేది ఒక పాయింట్, ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ అనేది ఖచ్చితంగా సర్కిల్ ఎక్కడ టచ్ అవుతుంది. అయితే దాని యొక్క పోల్ కనుక్కోవాలంటే ఇక్కడ కొంచెం మనకి పోల్ అంటే నేను చెప్పాను, పోల్ అంటే సర్కిల్ సెంటర్ గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ అంటే మైనస్ జీ మైనస్ ఎఫ్. సో దానికి ఒక టర్మ్ యాడ్ చేయాలి, దీనికి ఒక టర్మ్ యాడ్ చేయాలి. మైనస్ జీకి ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్, మైనస్ ఎఫ్ కి ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ యాడ్ చేసుకోవాలన్నమాట. రైట్. తరువాత 2 పాయింట్స్ ఇచ్చి కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పినప్పుడు ఏం చేయాలంటే దాని కండిషన్ వచ్చేసి s12. యాక్చువల్ 1 2 అంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. 1 2 అంటే చూడండి, ఐఎమ్ సారీ, సో 1 2 అంటే ఈ విధంగా వస్తుంది. మామూలుగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. x స్క్వేర్ అంటే x ఇంటూ x కదా. సో 1 2 అంటే ఒకసారి x1 ఇంకోటి x2, y1 y2 అలా. కాంజుగేట్ లైన్స్ L1x plus M1y plus N1 is equal to 0, L2x plus M2y plus N2 is equal to 0. సో దీని కండిషన్ ఏంటంటే L1 N2 plus a స్క్వేర్ ఇంటూ L1 L2 plus M1 M2 is equal to N1 N2. యాక్చువల్గా ఇలా కాకుండా మనకి పెద్ద ఈక్వేషన్ సర్కిల్ ఉంది అనుకో, లైక్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ gx 2fy అలా ఇస్తుంది అనుకో, అప్పుడు కండిషన్ ఏ అంటే రేడియస్, ఇక్కడ r అన్న రేడియస్, r స్క్వేర్ ఇంటూ L1 N2 plus M1 M2 is equal to L1g plus M1f minus N1, L2g plus M2f minus N2. అండ్ తర్వాత సో టాంజెంట్స్ ఇప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే మనకి డిస్టెన్స్ కానీ ఎక్కువ ఉంది అనుకోండి, సమ్ ఆఫ్ రేడియస్ కంటే కూడా, సర్కిల్స్ దూరంగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ సెంటర్స్ ఎక్కువ అవుతుంది కదా. R1 R2 కంటే కూడా చాలా దూరంగా ఉన్నాయి కదా. R1 R2 జస్ట్ రేడియసెస్, డిస్టెన్స్ చాలా దూరం ఉన్నప్పుడు మనం 4 టాంజెంట్స్ గీయచ్చు, 2 కామన్ టాంజెంట్స్ అండ్ 2 ట్రాన్స్వర్స్ టాంజెంట్స్ అనమాట. అప్పుడు 4 వస్తాయి. లేదు ఎగ్జాక్ట్ R1 ప్లస్ R2 ఎక్స్టర్నల్ ఒక పాయింట్ టచ్ అయింది అనుకో, మనం 3 టాంజెంట్స్ గీయచ్చు, 2 కామన్ 1 ట్రాన్స్వర్స్ అనమాట. అదేవిధంగా ఆ డిస్టెన్స్ అనేది R1 R2 కన్నా ఎక్కువ, R1 ప్లస్ R2 కన్నా తక్కువ, R1 మైనస్ R2 కంటే ఎక్కువ, R1 ప్లస్ R2 కన్నా తక్కువ, అప్పుడు మనం ఎన్ని గీయచ్చు అంటే 2 గీయచ్చు అనమాట. ఎగ్జాక్ట్ గా డిస్టెన్స్ అనేది R1 మైనస్ R2 కి ఈక్వల్ అనుకో, అప్పుడు 1 టాంజెంట్ గీయచ్చు. అండ్ డిస్టెన్స్ అనేది లెస్ దాన్ R1 మైనస్ R2 కి అనుకో, అప్పుడు 0 టాంజెంట్స్ గీయచ్చు అనమాట.
రైట్. సో తర్వాత ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఒకవేళ మనకి ఒకేసారి రెండు టాంజెంట్స్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్ కనుక్కోమంటే కండిషన్ వచ్చేసి s into s11 is equal to s1 square. s into s11 is equal to s1 square. తర్వాత యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అంటే యాక్చువల్గా యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్ అంటే వాటి యొక్క టాంజెంట్ యాంగిల్ అనమాట. అది ఎలా కనుక్కుంటాం, మనకి రేడియస్ ఇచ్చేసి ఒక విధంగా అనుకుంటాం, రేడియస్ ఇవ్వకపోతే ఒక విధంగా అనుకుంటాం. రేడియస్ ఇచ్చేస్తే cos θ is equal to d square minus r1 square minus r2 square by 2 r1 r2. రేడియస్ ఇవ్వకపోతే cos θ is equal to minus 2g1 minus 2ff1 plus c plus c1 by root of 2 into root of g square plus f square minus c into root of g1 square plus f1 square minus c1. ఇది మనకి యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. ఒకవేళ ఆర్థోగోనాలిటీ కండిషన్ చెక్ చేసుకోవాలంటే యాంగిల్ అనేది ఏమవుతుంది, 90 degrees అవుతుంది. సో cos 90 ఏమవుతుంది, 0. సో ఆబ్వియస్ గా మనం ఈ కాస్ లో ఉన్న ఫార్ములా మనం 0 చేసుకుంటే మనకి ఇది వస్తుంది, d square is equal to r1 square plus r2 square. అదే విధంగా 2gg1 plus 2ff1 is equal to c plus c1. సో ఇది ఓవరాల్ సర్కిల్ యొక్క సినాప్సిస్ అండ్ ఆల్సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. దీని నుంచి డామ్ షూర్ యూ విల్ గెట్ 30-25 మార్క్స్ ఇన్ IPE and objective. I'm pretty sure that you will get at least 5 to 6 bits in MSET point of view and also JEE point of view, right? Thank you. We'll meet in the next video.